వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ప్రధానమంత్రి సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి కోరారు. ఈ నెల 8వ తేదీన విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని సోమవారం నర్సనపేట పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు మరియు ముఖ్య నాయకులతో నియోజకవర్గ శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విభజన హామీ అయిన విశాఖ రైల్వే జోన్ కు సంబంధించిన శంకుస్థాపన, విశాఖ మెట్రో జోన్ కు మరియు అనకాపల్లిలో ఫార్మాసిటీ తదితర ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయుచున్న సందర్భంగా ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ నర్సనపేట నియోజకవర్గం తరపున నర్సనపేట పట్టణం మరియు అన్ని గ్రామాలు, వార్డుల నుండి భారీ సంఖ్యలో కూటమి పార్టీల శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల కూడలి జంక్షన్ లో డ్వాక్రా బజార్ ను సోమవారం ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రారంభించారు. ఇంటికొక వ్యాపారవేత్తను తయారు చేయటమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు 2047 విజన్ సిద్ధం చేశారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని 7 రోడ్ల కూడలి జంక్షన్ లో డ్వాక్రా బజార్ ను సోమవారం ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి యజమానిగా ఉన్న భర్త వ్యసనాలకు అలవాటు పడితే ఆ కుటుంబం మొత్తం చిన్నాభిన్నమైన పరిస్థితులను చంద్రబాబు నాయుడు చూశారని, ఆ పరిస్థితుల నుంచి ఆ కుటుంబాలను రక్షించాలంటే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని తలచి చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. నాటి ఆ ఆలోచనే నేడు ఓ కుటుంబానికి ఆర్థికవేత్తగా మహిళలందరూ ముందుండి నడిపిస్తున్నారని పేర్కొన్నారు. లక్షలాది రూపాయల రుణం పొంది మహిళలు కుటుంబాలను ఆర్థిక బలోపేతం చేస్తున్నారని వివరించారు. నాడు చంద్రబాబు నాయుడు 2020 విజన్ ప్రవేశపెట్టినప్పుడు కొందరు హేళన చేశారని, కానీ నేడు ఇంటికో సాఫ్ట్వేర్ ఉన్నారని చెప్పారు. ఆనాడు హైటెక్ సిటీ నిర్మిస్తున్న సమయంలో హైటెక్ సిటీని కొండల్లో కట్టేశారని కొందరు హాస్యమాడారని, నేడు అది ఎంతమందికి ఉపాధినిస్తుందో మీరే చూస్తున్నారు కదా అని తెలిపారు. 2047 విజనరీ డాక్యుమెంటరీని ప్రారంభించిన మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయటమే చంద్రబాబు ముందుకు సాగుతున్నారని వివరించారు. ఇప్పుడు మహిళలే శక్తివంతులని, ఏ ప్రభుత్వం వచ్చినా డ్వాక్రా సంఘాల మహిళలకు అదనపు పథకాలను ప్రకటిస్తుందే తప్ప ఆ పథకాన్ని ఎత్తేయాలనే ఆలోచన కూడా చేయట్లేదంటే చంద్రబాబు నాయుడు మహిళలకు అందించిన సహకారం అటువంటిదని తెలిపారు. ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త రావాలంటే మనం చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో తోడ్పాటును అందించాలని గుండు శంకర్ కోరారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ తరపున డ్వాక్రా బజార్ శ్రీకాకుళం మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో పండగ వాతావరణంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇది మొట్టమొదటిది. ఈ డ్వాక్రా బజార్ అనేది కూడా గతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించింది. ఆయన మానసిక పుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్, అలాగే డ్వాక్రా సంఘాలు మహిళలు తనంతటి తాను ఆర్థికంగా బలోపేతం అయినప్పుడే కుటుంబాలు బాగుపడతాయి, రాష్ట్రం అలాగే దేశం బాగుపడుతుంది, కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మహిళలు స్వయం సహాయక శక్తి సంఘాలుగా ఆనాడే ప్రారంభించడం జరిగింది. అది ఇంతెంత ఈ రోజు ఒక మహావృక్షంలా తయారయ్యి ప్రతి ఒక్క మహిళ ఎంతో శక్తివంతమైన మహిళగా ప్రతి ఒక్క గ్రూపు లక్షలాది రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తుండడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లక్షాధిపతి అనేది కూడా ప్రతి సంవత్సరంకి కనీసం 92,000 మందిని టార్గెట్ గా చేసుకొని లక్షలాధిపతిగా వాళ్ళని చేయడానికి ఎంఎస్ఎంఈ ద్వారా ఇండస్ట్రీస్ ఎక్కువ పెట్టడానికి కూడా వాళ్ళకి ఎక్కువ లోన్లు ఇచ్చి, రుణాలు ఇచ్చి, వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ గా తయారు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన ప్లాన్ 2047 కి వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ గా చేయడానికే ఆయన పూర్తిగా కంకణం కట్టుకోవడం జరిగింది. 100 కోట్లు డ్వాక్రా మహిళలకు రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో సిక్కోలు డ్వాక్రా బజార్ ను ఏర్పాటు చేశారు. ఈ డ్వాక్రా బజార్ ఈ నెల 6 నుంచి 11 వరకు కొనసాగుతుందని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా డ్వాక్రా బజార్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, మహిళా స్వయం సేవా బృందాలు తయారు చేసిన వస్తువులను డ్వాక్రా బజార్ లో విక్రయిస్తారని తెలిపారు.
అలాగే రైతులు, చేతి వృత్తిదారులు, పొందూరు చేనేత కార్మికులు వస్తువులను నేరుగా ఈ డ్వాక్రా బజార్లో అమ్మకాలు చేపడుతున్నారు. డ్వాక్రా బజార్ ఒక్కొక్క స్టాల్ కు ఒక్కొక్క ప్రత్యేకమని చెప్పారు. కొయ్యి బొమ్మలు, చెక్క బొమ్మలు, చేనేత వస్త్రాలు, పొందూరు ఖద్దరు, ఆత్రేయపురం పూతరేకులు, మందసా కోవా, పలాస జీడిపప్పు, జనపనార బ్యాగులు మొదలైన వాటిని అమ్మకాలకు ఉంచామన్నారు. కార్యక్రమంలో తుడా చైర్మన్ కురిగాని రవికుమార్, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ అరవల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. జనవరి 8వ తేదీ బుధవారం జరగాల్సిన పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు శనివారానికి వాయిదా వేసినట్లుగా జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు జనవరి 8వ తేదీ బుధవారం జరగాల్సినవి జనవరి 11వ తేదీ శనివారానికి వాయిదా పడినట్లుగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు వారి షెడ్యూల్ ని అనుసరించి శ్రీకాకుళం జిల్లాలో జనవరి 8వ తేదీన జరగనున్న పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వైకుంఠ ఏకాదశి మరియు శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జనవరి 11వ తేదీ శనివారానికి వాయిదా వేయడం జరిగిందని, జనవరి 8న హాజరు కావాల్సిన అభ్యర్థులు జనవరి 11వ తేదీన హాజరు కావాలని ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి తెలియజేశారు. నోటిఫికేషన్ షెడ్యూల్ మేరకు జనవరి 8 మినహా మిగిలిన తేదీల్లో ఎటువంటి మార్పులు లేవని, దేహదారుఢ్య పరీక్షలు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు. కావున అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి కాల్ లెటర్ లో తెలిపిన నిర్దేశించిన తేదీలు సమయానికి హాజరు కాగలరని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. సోమవారం 4 ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సులను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ డిపో నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు నూతనంగా మరో 4 ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సులను సోమవారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పచ్చజెండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ పలాస ప్రాంత ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు పలాస నుంచి నూతన బస్సులు ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. సంక్రాంతి సందర్భంగా స్థానిక ప్రజలు ప్రయాణాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్సు సర్వీసును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రణస్థలం మండలం కమ్మసిగడంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎన్ఈఆర్ పర్యవేక్షించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం కమ్మసిగడం శ్రీ మహాలక్ష్మి తల్లి ఆలయానికి రామతీర్థాలు బీటీ రోడ్డు నుండి సీసీ రోడ్డు కాలువ పనులు జరుగుతున్న సందర్భంగా సోమవారం మహాలక్ష్మి తల్లి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుతిరి ఈశ్వరరావు పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయడంతో పాటు నాణ్యతను పాటించాలని సూచించారు. ఆయనతో పాటు కమిటీ సభ్యులు వెలిచేటి రామకృష్ణ, మన్నే లక్ష్మీప్రసాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు అంతర్గత భయాలు జయించాలని చిన్మయి మిషన్ ప్రతినిధి పూజ్య స్వామి పరాత్మానంద తెలిపారు. విద్యార్థులు వారి అంతర్గత భయాలు జయిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరని, బాహ్య వికాసం కంటే అంతర్గత వికాసం ఎంతో ముఖ్యమని చిన్మయి మిషన్ ప్రతినిధి పూజ్య స్వామి పరాత్మానంద పేర్కొన్నారు. సోమవారం నర్సనపేట పద్మావతి జూనియర్ కళాశాలలో చిన్మయి యువ కేంద్ర ఆధ్వర్యం నందు వ్యక్తిత్వ వికాస శిక్షణలో భాగంగా లైఫ్ స్కిల్ అంశంపై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందించాలని, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని సూచించారు. తమలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తిని వెలికి తీయాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సిహెచ్ దుర్గాప్రసాద్, చిన్మయి మిషన్ సభ్యులు శ్రీవత్స చైతన్య, నారాయణ చైతన్య పాల్గొన్నారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన విజయవంతం చేయాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుతిరి ఈశ్వరరావు తెలిపారు. ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం రానున్న నేపథ్యంలో రణస్థలం మండలం నడికుదిటిపాలెంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు కూటమి నాయకులు, అధికారులతో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుతిరి ఈశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోయే విధంగా చేద్దామన్నారు. ఉత్తరాంధ్ర వైభవాన్ని చాటి చెప్పే విధంగా ఉండాలన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నారని అన్నారు. అందులో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధాని ఆంధ్రప్రదేశ్ కి వస్తున్నారని, ఇదొక చారిత్రాత్మక పర్యటన కాబోతుందని తెలిపారు. నియోజకవర్గం మొత్తం 115 బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సభకు బస్సులో వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తన క్యాంపు కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. సోమవారం నర్సనపేట నియోజకవర్గం పోలాకి మండలం మబుగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన క్రిక్స్ ఆటల పోటీల ముగింపు కార్యక్రమానికి నర్సనపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో శాసనసభ్యులు వివిధ ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. క్రీడాకారుల లక్ష్యాలను నిర్దేశించుకుని క్రీడాకారులు క్రమశిక్షణతో రాణించాలన్నారు. నేటి పోటీ ప్రపంచంలో చదువుతో పాటు క్రీడలు అవసరమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నర్సనపేట పోలాకి మండల పార్టీ అధ్యక్షులు తిమ్మ చంద్రశేఖర్, మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరి భాస్కర్ రావు, ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.